అన్న పిలవగానే మా ఆహ్వానం అందించి ఇచ్చేసినటువంటి పెద్దలు కర్ణాటక విజయ్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ శుభదినాన వేదిక పైన ఉన్న పెద్దలు స్వామీజీ, ది యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తమ్ముడు శ్రీనివాస్చారి, అలాగే మదన్జీ గారు, కరాటే కళ్యాణి గారు, చేతన్ జనార్దన్ గారు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఒక 11 సంవత్సరాలకు ముందు ఈ దేశంలో ఇక్కడున్న మనతో పాటు చాలామంది హిందువులు నేను హిందువును అని చెప్పుకోలేని పరిస్థితి ఉండే. మన అదృష్టమో ఏమో, ఈ దేశం చేసుకున్న అదృష్టమో ఏమో, మోదీ గారు అధికారంలోకి వచ్చాక నేను హిందువునని చెప్పుకోవడం సాధ్యమవుతుంది. అందరికీ ప్రతి ఒక్కరి నుదుటన సింధూరం ధైర్యంగా పెట్టుకొని పోవడం జరుగుతుంది. ఒకవేళ మోదీ గారే కనుక రాలేకపోయి ఉండుంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం, మతహింస నిరోధక బిల్లు చట్టం మరలా ఈ దేశం మీద రుద్దబడేది. ఈ దేశంలో ఏ హిందువు నుదుట బొట్టు పెట్టుకోలేక, ఏ గణేష్ నవరాత్రులు కానివ్వండి, అమ్మవారి పూజలు కానీ ఏది చేయలేక నిస్సహాయమై ఉండేవాళ్ళం. ఇంత మోదీ గారు, ఒక యోగి గారు, ఒక అమిత్ షా గారు ఉన్న కాలంలో కూడా ఇప్పటికీ పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు చాలా రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మనం మెజారిటీ లేము. మెజారిటీ కాదు, 95% మైనారిటీసే ఉన్నారు. మనం 4%, 5% ఉన్నాం. కానీ మనం అందరం మెజారిటీ హిందువులు ఏమనుకుంటున్నారంటే మనకు మోదీ గారు ఉన్నారు, మనకు బేఫికర్ అని. మోదీ గారు రాష్ట్రానికి ఒక్కళ్ళు ఉన్నా కూడా మనం బేఫికర్ అనలేము. ఆ రకంగా ఉండకూడదు. ఉన్నాడంటే వాడు హిందువు కాదు. హిందువు ఎప్పుడైనా కూడా సమాజం కోసం, మన వాళ్ళ కోసం ఇలా స్ట్రగుల్ చేసే వాళ్ళు కావాలి. తమ్ముడిని నేను ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. హిందూ వాహినిలో ఒక సామాన్య కార్యకర్త నుంచి కొన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఇంట్లో తిండి ఉన్నా లేకున్నా కష్టపడి ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. అంటే దాని వెనుక ఎంత స్ట్రగుల్ ఉందో, ఎంత ఉందో చాలామందికి తన వెంట తిరిగే వాళ్ళకి తెలుసు, లేదా దగ్గర నుంచి గమనించే వాళ్ళకి తెలుసు. మనమందరం హిందువులు మెజారిటీ 90% హిందువుల్లో మంచి వాళ్ళే ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ వరకే దస్తి చేసుకొని అక్కడ కూర్చుంటారు. ఎవరికి హాని చేసే గుణం ఉండదు. నా పని నేను చేసుకుంటా కదా, నేను మంచివాడినే కదా అనుకుంటాం. ఎస్, మంచివాళ్ళమని ఆడ మనం కూర్చుంటే చాలదు. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే, మన పక్కన ఇబ్బంది జరుగుతుంటే నేనున్నా అని ముందుకెళ్ళే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే హిందువుల్లో లేదు. ఎందుకు లేదంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ని మన దేశంలో ఒక రాజు పురుషోత్తముడు ఓడగొట్టిండు. అంటే రాజా పురుషోత్తం లాంటి రాజులు మన దేశంలో 100 కొద్ది మంది ఉన్నారు. అంటే ప్రపంచాన్ని జయించిన రాజు ఓడగొట్టేటోళ్ళు మన దేశంలో 100 మంది ఉంటారు. ఓ ఛత్రపతి శివాజీ, ఓ రాణా ప్రతాప్ లాంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. కానీ రాజా జయచంద్రుని వారసులు కూడా ఈ దేశంలో కోకొల్లలు ఉన్నారు. అందుకనే ఇంతమంది వీరులు, ఇంతమంది ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నా కూడా దానికి రెట్టింపు అధర్మాన్ని పాటించేటోళ్ళు మన దేశంలో ఉన్నారు. మన ఇప్పుడు ఛానళ్ళు ఎన్నైతున్నాయో అంతకు 4 రెట్ల ఛానళ్ళు కమ్యూనిస్టు ఛానళ్ళు ఉన్నాయి, దేశద్రోహ ఛానళ్ళు ఉన్నాయి. ఆ దేశద్రోహ ఛానళ్ళల్లో రకరకాలుగా పబ్లిసిటీ చేస్తున్నారు, మన ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. లేదా ఇప్పుడు మోదీ గారు లాంటి వాళ్ళు ఈ దేశం కోసం ఎంతో తప్పించి ఇవాళ దేశాన్ని ఇంత అభివృద్ధి చేసినా కూడా నీచంగా మాట్లాడే లుచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మన ముందు ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా మనం ఖండించే పరిస్థితిలో ఉండాలి. నాకెందుకులే, నన్ను కాదనే ధోరణిలో మాత్రం మనం వెళ్ళకూడదు. సో మనం ఎంతసేపు హిందువులు ఏమనుకుంటుంటే పక్క జిల్లాలో దాడి జరిగింది, పక్క జిల్లాలో హిందువులు అన్యాయం అయిపోయారు, బాధపడతాం. కానీ మనకు సంబంధం లేదన్నట్టుంటో తెల్లారే మర్చిపోతాం. పక్క వాడలో అయింది, చలో పక్క వాడ కదా, మన కాలనీ వరకు ఏం కాలేదనుకుంటాం. మన కాలనీలో అయినా పక్క ఇంట్లో అయింది, మన ఇంట్లో రాలేదనుకునే భావనలో మనం ఉంటాం. దయచేసి హిందువులం మనం జాగరూకులమై ఉండాలి. హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేనున్నానే భావన ఉండాలి. తమ్ముడు తనకు ఉన్నా లేకున్నా ఎక్కడ ఏ దేవుని గుడి కానివ్వండి, ఎక్కడ హిందువులకు అన్యాయం జరిగిందంటే 4 మిత్రులు వేసుకొని ఎక్కడికైనా వీళ్ళు వెళ్తుంటారు. వారి తన తపన చూస్తే నాకు కూడా ఒక్కొక్కసారి నేను పెద్దవాడినైనా కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్నవాడైనా కూడా అలాంటి
ధైర్యంతో సాహసంతో తన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా కూడా ముందుకెళ్తుంటాడు. మనం అందరం కూడా తనని సపోర్ట్ చేయాలి. తనను ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా హిందూ బంధువులంతా కూడా ఐక్యం కావడానికి మనం ట్రై చేయాలి. ఈ ఛానల్ కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. నీ వెంట మేము ఉన్నాం తమ్ముడు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై హింద్, జై భారత్.